అధ్యక్ష, ఐఎమ్ మేకింగ్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్. ఐఎమ్ రిక్వెస్టింగ్ రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, నేను అడిగేది మీరు లీగల్గా అడ్వైస్ తీసుకోండి. ఎందుకంటే చట్టము ఆనాడు మనము భూసేకరణ చేసింది ఒక కండిషన్ మీద. అది కాకుండా దీన్ని దేనికి పెట్టినా కూడా మీరు న్యూయార్క్ చేస్తాం మహేశ్వరం అని చెప్పారు. ఆడ న్యూయార్క్ చేయండి, యువతల లండన్ చేస్తామంటున్నారు, మూసీని చేయండి వద్దంటలేము. యువతల టోక్యో కూడా చేస్తాం, మీరు షాబాద్ అంటే చేయండి, మేము వద్దంటలేము. కానీ ఆ చట్టం ఒకసారి చూసుకోండి, అదొక్కటి చూసుకోమని నేను కోరుతా ఉన్నా. ఫార్మా సిటీ భూములు తిరిగిస్తామన్నారు. గౌరవ శాసన సభాపతి గారికి ఐ వాంట్ టు కీప్ ద రికార్డ్ స్ట్రైట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ. అధ్యక్ష, ఈరోజు వారు న్యూయార్క్ లాగా ఈ పట్టణాన్ని డెవలప్ చేయాలి మహేశ్వరం అని. మహేశ్వరంని న్యూయార్క్లా చేస్తామనిలే అధ్యక్ష. అంతకంటే మెరుగైన రీతిలో మనం మహేశ్వరాన్ని మహేశ్వరంగానే డెవలప్ చేసే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఒక నగరాన్ని నిర్మాణం చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పెట్టడం కానీ వారిలాగా న్యూయార్క్ చేస్తామని, అదేవిధంగా థేమ్స్ రివర్ మేక్ ఓవర్ ఫర్ మూసీ అని చెప్పారు తప్ప దాని తర్వాత కమాన్ సార్ మీరు పదజాలాన్ని ఉపయోగించుకొని మీలాగా మేము మాట్లాడతలేము. వీ నో, మాకు తెలుసు ఇక్కడ ఉన్న ప్రజలకు సంబంధించి ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ పైన నమ్మకంతోనే వారి కంటే ఎక్కువ మెరుగైన రీతిలో డెవలప్మెంట్ చేయాలని చెప్తే మేము ఈ విధంగా మూసి లండన్ లాగా చేస్తాము లేకుంటే ఇంకోలాగా చేస్తామనిలే. దానికంటే మెరుగైన రీతులతో అన్ని సౌకర్యాలతో మనమే ఒక ఉదాహరణగా నిలబడాలని ఆలోచన చేస్తున్నామని ఒక దృక్పథంతో చేస్తే సరే. ఓ చిన్న పేపర్ రాసింది న్యూస్ మినిట్ అని, ఒక వెబ్ న్యూస్ మినిట్ అనేది రాసింది. వారు ఏ విధంగా ఇన్ఫరెన్స్ తీసుకుంటే ఆ విధంగా రాస్తారు అధ్యక్ష. ఇన్ఫరెన్స్ను పట్టుకొని ఈ విధంగా చేస్తారు, ఆ విధంగా కాదు. రేపు మహేశ్వరమే లేకుంటే రేపే మూసియే, దాన్ని ఉదాహరణగా తీసుకొని అక్కడ మాట్లాడే స్థితిలో మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఒక్కసారి నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. దాదాపు 2.5 గంటలు వారు మాట్లాడటం జరిగింది. దయచేసి మరి కేటీ రామారావు గారి డిబేట్ని కంక్లూడ్ చేసి ఇతర సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. కేటీఆర్ గారు, సీఎం గారు ఇంకా ఇంటర్వ్యూని అయ్యి క్వశ్చన్స్ అడగకపోతే నేను నా సబ్జెక్ట్లో నేను ఉంటుంటే వారు అడిగినారు, వారు దాదాపు 10 గంట మాట్లాడినారు. కాబట్టి తప్పలేదు సార్. అధ్యక్ష, నేను కంక్లూడ్ చేస్తాను, ఒక 15 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను సార్. దయచేసి కంప్లీట్ చేయండి. అధ్యక్ష, నేను వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. థ్యాంక్ యూ శ్రీధర్ బాబు గారి ఇంటర్వెన్షన్కి థ్యాంక్ యూ. వారు న్యూయార్క్ లండన్ కాదు దానికంటే మెరుగ్గా చేస్తామన్నారు. వాళ్ళే మనం చూసేందుకు వచ్చేటట్టు చేస్తామన్నారు. చాలా సంతోషం అధ్యక్ష, గొప్పగా చేయాలి, మీ ప్రభుత్వం సక్సీడ్ కావాలని చెప్పి కూడా కోరుతున్నా. ఐ హోప్ వీ బికమ్ అ రోల్ మోడల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సార్. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ సార్. ఇంకొక 2 విషయాలు సార్. ఇప్పుడు నిన్న మొన్న ఎనర్జీ డిమాండ్ విషయంలో మాట్లాడినప్పుడు ఏం లేదు అంతా బాగుంది కరెంట్ అని చెప్పారు. నేను గౌరవనీయులైన మంత్రివర్యులకి ప్రభుత్వానికి పంపుతా ఉన్నాను సార్, దయచేసి చూసుకోండి. దీస్ ఆర్ ద పేపర్ క్లిప్పింగ్స్ ఫ్రమ్ ఎంజీఎం హాస్పిటల్ వరంగల్. 6 గంటలు కరెంటు పోయి ఎంజీఎం హాస్పిటల్లో అక్కడ పేషెంట్లు చిన్నపిల్లలు ఇబ్బంది పడి ఆఖరికి ఇన్క్యుబేటర్స్ పనిచేయకపోతే ఇన్ఫెంట్స్ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి పేపర్లో వచ్చింది. నేను ట్రై చేసి మంత్రి గారికి పంపుతా ఉన్నా. ఇది భువనగిరి ఆసుపత్రిలో గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చూసుకోవాలా. దాదాపు టార్చ్ లైట్ వెలుతురులో సర్జరీలు చేస్తూ ఉన్నారు. ఇది చూసుకోండి దయచేసి. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగడం మనకు అప్రదిష్ట, చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, వారు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా చెప్పారు. మరి నిన్న మా సబితా ఇంద్రారెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. వారు చెప్పారు అధ్యక్ష, ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త, ఈ నగరానికి ఏమైంది అంటూ ఈనాడు పత్రికలో రాసిన వార్త, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్త, 30 రోజుల్లో 20 మర్డర్లు. అధ్యక్ష, ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే మనం మాట్లాడి లా అండ్ ఆర్డర్ మీద మా సబితా ఇంద్రారెడ్డి గారు 48 గంటలు కాలేదు. రాష్ట్రంలో మరొక 4 అత్యాచారాలు ఎక్కడెక్కడ, వనస్థలిపురం పిఎస్ పరిధిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైన సామూహిక అత్యాచారం, ఓయూ పిఎస్ పరిధిలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం, నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగ మహిళ మీద అత్యాచారం. ఇవన్నీ జరగకూడదు అధ్యక్ష, దురదృష్టకరం. ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ప్లీజ్ రివ్యూ లా అండ్ ఆర్డర్. ఐఎమ్ సెండింగ్ దీస్ టు ద ఆనరబుల్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్. సార్, ఇంకొక మాట చెప్పాలి సార్. మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఎల్ఆర్ఎస్ విషయంలో చాలా స్పష్టంగా మమ్మల్ని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్, ఆయన అన్నారు అధ్యక్ష, నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి దీని మీద. రాష్ట్రంలోని 25 లక్షల మంది
ఎల్ఆర్ఎస్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి తరపున ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు రేపు దావోస్ టూర్కి పోతున్నారని చెప్పి విన్నాను. వారికి ఐ విష్ దెమ్ ద వెరీ బెస్ట్. కానీ డోంట్ బి మిస్లెడ్ బై సమ్ పీపుల్. సార్ ఐ విల్ టెల్ యూ, దావోస్లో ఏం జరిగిందో ఒకసారి చెప్తాను నేను, మీరు వినండి. దయచేసి విని ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఐ రిక్వెస్ట్ ద ఇండస్ట్రీज मिनिस्टर टू काइंडली मेक श्योर दिस डज नॉट रिपीट. दावोस में आप गए, कल हमारे अकबर साहब भी बहुत तारीफ कर रहे थे कि 40,000 करोड़ का रकम आप लाए, बहुत बड़ी बात है. बहुत अच्छी तरह से इसको आप प्रेजेंट नहीं करे, इसमें भी बोलना था आपको, कहीं को नहीं बोले, बल्कि बहुत गुस्सा भी करे आप पे. मैं आपसे कहना चाहता हूं साहब, मैं श्रीधर बाबू साहब से कहना चाहता हूं, your officers have misled you. I'm sorry to say this, but unfortunately the 40,000 crores that you have announced, your officers have misled you, sir. 8,000 crores of investment has come from a company called Godi India. A gentleman named Mahesh Godi అనే వ్యక్తి, వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక వ్యక్తి, ఆయన పెట్టిన గోడి ఇండియా అనే కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీ పెట్టుబడిలో 40,000 కోట్లలో ఇది కూడా ప్రకటించారు. గోడి ఇండియా కథ ఏంటంటే అధ్యక్ష మీరు తెలుసుకోండి, మంత్రి గారు వివరణ ఇచ్చేటప్పుడు ఇవ్వచ్చు. ఓఆర్ఆర్ మీద అయితేనేమో రైల్ కారిడార్ ఆల్రెడీ ఉండింది, జీరో ల్యాండ్ అక్విజిషన్ ఫాస్ట్గా చేయొచ్చు, 2 ఏళ్లలో కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటాం అధ్యక్ష, ప్రజలతో శబాష్ అనిపించుకోవాలని కోరుకుంటాం. మేము కూడా అట్లే అనుకున్నాం, తొందరగా పూర్తి చేసి ప్రజలతో శబాష్ అనిపించుకోవాలి, మంచి పని చేయాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాం, టెండర్ కూడా పూర్తయింది, రద్దు చేశారు. పునఃపరిశీలించండి, అవకాశం ఉంటే పునఃపరిశీలించండి, వద్దనుకుంటే మీ ఇష్టం. అధ్యక్ష ఇంకొక మాట, ఫార్మా సిటీ రద్దు చేశామన్నారు. ఫార్మా సిటీ రద్దు విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష, దయచేసి పునఃపరిశీలించండి. ఎందుకంటే ద ల్యాండ్ అక్విజిషన్ వాస్ కండిషనల్. అందులో ఏం చెప్పాము అధ్యక్ష, ఫార్మా సిటీ కోసమే భూసేకరణ చేస్తున్నామని భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి తీసుకున్నాము. మీరు ఇతర అవసరాలకు ఆ భూమిని వాడే పరిస్థితి ఉండదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను, ఇది మీరు లీగల్ అడ్వైస్ తీసుకోండి. ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ, రేవంత్ రెడ్డి గారు లీగల్ అడ్వైస్ తీసుకోండి, ఎందుకంటే చట్టపరమైన ఇబ్బందులు రాకూడదు. మీ ఆలోచన ఎట్లా ఉన్నా భూసేకరణ విషయంలో మల్లెడ్డి రంగారెడ్డి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, మల్లెడ్డి రంగారెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, మీరు లేవనెత్తారు కాబట్టి చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. అధ్యక్ష వారిని ఆర్డర్లో పెట్టండి మరి. అధ్యక్ష నేనేమన్నా అంటే అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ఏమంటే ఫార్మా సిటీ రైతులకు ఇచ్చిన మాట చేస్తున్నాను సార్. ఫార్మా సిటీకి ఇచ్చిన మాట, ఫార్మా సిటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు ఎంపీ అధ్యక్ష, వారు చెప్పారు, అదేవిధంగా కోదండ రెడ్డి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు అధ్యక్ష, ఫార్మా సిటీ భూములు తిరిగి వెనక్కిస్తాము అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.